పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 23వ తారీఖు ఆదివారం. ఈనాటి ఆదివారాన్ని క్రీస్తురాజు మహోత్సవంగా కొనియాడుతుంది. మన రాజు క్రీస్తురాజు. ఆయన స్వరం విన్నవారు ఆయన మాటను ఆలకించెదరు. ఆయన సర్వం పరిపాలించును. మనం పరలోక పౌరులం, ఆయనను ఆరాధించాలి. ఈనాటి మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. భక్తి కీర్తన 122వ కీర్తన 1వ వచనం నుండి 5వ వచనం వరకు. రెండవ పట్టణం పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనం నుండి 20వ వచనం వరకు. లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని చదువుకొని ధ్యానించుదాం. ప్రజలు అచ్చట నిలబడి ఇది అంతయు చూచుచుండేరి. ఇతడు ఇతరులను రక్షించెను కానీ ఇతడు దేవుని వలన పంపబడిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు కూడా ఆయనను హేళన చేసిరి. సైనికులు ఆయన దగ్గరకు వచ్చి చేదు ద్రాక్ష రసమును ఇచ్చి, యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకమును రాసి శిలువపై పై భాగమును ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తుల్లో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వాణ్ణి గద్దించుచు, నీకు దేవభయం లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనం మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: యేసు యూదుల రాజు. ఈనాటి పండుగ యొక్క గొప్ప అంశాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుడు మన హృదయాలను, మన చెవులను, మన కళ్ళను, మన మనసును తాకి ఆయన యొక్క వాక్యం నూరంతలుగా ఫలింపచేయుదురుగాక. ఆమేన్. దైవరాజ్యంలో సంవత్సరపు ఆఖరి ఆదివారం కథోలిక సంఘం క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతుంది. ఒక విధంగా చూస్తే మనం సంవత్సరం అంతా యేసుని మానవ మాతృనిగా, మనలో ఒకనిగా పరిగణిస్తూ ఉంటాం. సేవకు రూపం దాల్చి ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం, సేవలు చేసే వానిగా, వారాలిచ్చే వరదాతగా చూస్తాం. ఆయన ద్వారా, ఆయనలో, ఆయన యందు మనుగడ సాగిస్తూ ఉంటాం. దేవుడు ఆయనను అత్యున్నత స్థానానికి లేవనెత్తాడు. సమస్తమునకు ఆయనను అధిపతిని చేశాడు కనుక సర్వం ఆయనకు లోబడాలి. దావీదు రాజు అంతట పెద్దలు అతనిని ఇజ్రాయేలులకు రాజుగా అభిషేకించిరి. ఇజ్రాయేలు ప్రజలు దైవ చిత్తానికి వ్యతిరేకంగా తమకు కూడా రాజు కావాలని కోరుకున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం. మొదట రాజు సౌలు దేవుని ఆజ్ఞ మీరినందున తిరస్కరించబడెను. దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. ఇజ్రాయేలు చరిత్రలో దావీదు ఏకైక ఉత్తమ రాజు. ఆయన పాలన స్వర్ణయుగం. ఆ తర్వాత అలాంటి రాజు కానీ, అలాంటి పాలన కానీ లేదు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆ తర్వాత ప్రజలందరూ భ్రష్టులైనందున ప్రవక్తలు మరలా దావీదు రాజు లాంటి వాడు వస్తాడని ఆశించేవారు. వాస్తవం చెప్పాలంటే దావీదు వంశ రాజరికం బబులోను ప్రవాసానికి ముందే అంతం అయ్యింది.
ఆయన వంశజుడు అని చెప్పబడే యోసేపు నిరుపేద, ఏ అధికారం లేని అతి సామాన్యుడు. అయితే యేసు చేస్తున్న అద్భుత కార్యములను గమనించిన ప్రజలు ఆయనే ఇజ్రాయేలు రాజ్యమును స్థాపించనున్న రాజు అని భావించారు, విశ్వసించారు. అందుకే ఆయనను దావీదు వంశస్థుడని, దావీదు కుమారుడని పిలిచారు. ఆయన రాజ్యానికి వారసుడని, ఆయన రాజ్యానికి అంతమే ఉండదని విశ్వసించారు. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. నా రాజ్యం నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు. సువార్త 43వ అధ్యాయం 43వ వచనం. యేసుతో సిలువ వేయబడిన దొంగల్లో ఒకడు, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అన్నప్పుడు యేసు అలాగే అనలేదు, సరే అని చెప్పలేదు. వాడు నీ రాజ్యం అంటుంటే యేసు పరలోకం అంటూ ఉన్నారు. ఎందుకలా? యేసు ఏనాడైనా తనను రాజుగా ప్రకటించుకున్నాడా? అంగీకరించాడా? లేదు. ప్రజలు తనను బలవంతంగా రాజును చేయనున్నారని తెలుసుకొని యేసు మరల ఒంటరిగా పర్వతం పైకి వెళ్ళెను. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. పిలాతు ముందు ఆయన రాజునని అంగీకరించలేదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం నుండి 37వ వచనం వరకు. యేసు నరావతారంలో కూడా పరలోక భూలోకములకు అధిపతియే అయినా రాజు అనే మాటను అంగీకరించలేదు. కారణం, అది ఈహలోకానికి చెందిన భావం. దావీదు రాజు ఎందరినో చంపి రాజ్యం సంపాదించాడు, నిలబెట్టాడు. కానీ యేసు ఎవరిని చంపలేదు. పైగా వారి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. రాజులు ఆధిపత్యం ఉపయోగించి నిరంకుశంగా పాలిస్తారు. యేసు సేవ చేశాడు, కాళ్ళు సైతం కడిగాడు. దావీదు అనేక మంది భార్యలను, ఎంతో మంది ఉంపుడుగత్తెలను కలిగి ఉన్నాడు. సామువేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. కానీ యేసు కనీసం వివాహం కూడా చేసుకోలేదు. నిజాయితీపరుడు. యేసు రాజు తను అనుంగమిత్రుడు యూదా వెన్నుపోటు పొడుస్తాడని తెలిసి కూడా అతనిని ద్వేషించలేదు, ప్రేమించాడు. ఎంతమంది రాజులైనా సిరి సంపదలతో ఎన్నో సుఖభోగాలు అనుభవించారు. కానీ యేసురాజు నిరుపేదగా జీవించాడు, ఎన్నో సుఖాలకు దూరంగా ఉన్నాడు. రాజులు తమకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించారు, కానీ యేసురాజు క్షమించాడు. ఎంతటి మహారాజైనా మరణించి మరలా లేవలేదు, కానీ క్రీస్తురాజు మరణాన్ని జయించి మరలా లేచాడు. అందుకని తను పరలోక భూలోక అధిపతి అయిన రాజు అని పిలువబడటానికి ఇష్టపడలేదు. 11వ పాపగారు ఈ పండుగను దైవార్చన క్యాలెండర్లో చేర్చారు. ఈ పండుగ క్రీస్తుని రాజులకు రాజుగా మకుటం ధరించిన వారిగా శ్రీసభ ఆది నుండే స్మరించుకుంటుంది. వారు దేవుని కుమారుడు, దావీదు రాజు వంశస్థుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, మార్కు సువార్త 11వ అధ్యాయం 10వ వచనం, లూకా సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. ప్రవక్తల ప్రకారం, ప్రజల అభిష్టం ప్రకారం క్రీస్తు రాజు అని నిరూపితమైంది. దీనిని పిలాతు కూడా మరణానికి ముందు చాటి చెప్పాడు. ఈ రాజు ఈ లోకాంత్యమున సింహాసనాధీశుడై రాజు హోదాలో మానవుల మంచి చెడులపై తీర్పు విధిస్తారు. ఈ రాజు అధికారం పదవులతో కాకుండా దేవుని రాజ్యం విలువలతో ఆలన పాలన జరుపుతారు. ప్రేమ, దయ, కరుణ, క్షమ, ఆదరువు, అభయం, స్నేహం అనే లక్షణాలతో రాజు అనే బిరుదు యేసుకు అతి గొప్ప బిరుదుల కిరీటంగా అందించబడుతుంది. అయినప్పటికీ నిజం, వాస్తవం దానికి భిన్నంగా ఉంది. లోకానికి అర్థం కాని రాజుగా, రాజాది రాజుగా, కిరీటంతో మహారాజుగా క్రీస్తు ప్రభు సేవలు పొందుతారు.
దానియేలు ప్రవక్త కలలకు పెట్టిన పేరు స్వప్న ప్రియుడు. నరపుత్రుని స్వప్నంలో చూశాడు. ఇతర స్వప్నాల్లో కనిపించిన రూపాలు పాతాళంలో నుండి వచ్చినట్టు కనిపించగా ఈ స్వప్నంలో నరరూపం కనిపించింది. దీనిని వేదాంతపరంగా దేవుని కుమారుడు మనిషి అవతారమెత్తెను రూపమెత్తబోతున్నాడని ప్రవచించాడు. దీనిలో దానియేలు ప్రవక్త భవిష్యత్తును గురించి ముందుగానే ప్రవచించినట్లయింది. మానవ విమోచనార్థం దేవుని కుమారుడు అవతరిస్తారని జోస్యం చెప్పాడు. దీనితో పాప ప్రక్షాళన, పాప విమోచన ప్రణాళిక కార్యరూపం దాల్చబడుతుందని కూడా స్పష్టమైంది. పాప కారణంగా దూరమైన సృష్టికరమైన దేవాతి దేవుడు మానవాళిని హక్కున చేర్చుకోబోతున్నారు. అందుకు మానవ సహకారం కూడా అవసరమవుతుంది. అందుకే ఇటు బాప్తిస్మ యోహాను, అటు క్రీస్తు ప్రభు వారి వారి ప్రేషిత కార్యాలను ప్రారంభిస్తూ పాప పరివర్తన పొందండి, దేవుని రాజ్యం సమీపంలోనే ఉందని ప్రకటించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనములు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనము 2వ వచనము. ప్రియ స్నేహితులారా, మరి యొక్క వాక్యాన్ని మనం ఇంకా భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తూ ఉండగా దయగల దేవుడు ఈ యొక్క పండుగను ద్వారా ఆయన మనకు రాజాదిరాజుగా, ప్రభువులకు ప్రభువుగా మనతో ఉంటారని, మన కోసమే ఆయన స్వర్గంలో వేచి ఉన్నారని, ఎల్లవేళలా మనతో ఉంటూ దివ్య సప్రసాదంలో ఉంటూ మన ఆలన పాలన చూస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని క్రైస్తవులమైన మనం మరువకూడదు. ఆయన దివ్య సప్రసాదంలో ఉంటూ మనల్ని పరిపాలించునుగాక. ఆమేన్.